హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు ఒక స్పెషల్ మసాలా పౌడర్ రెసిపీని చూపించబోతున్నాను. దీనికి బేల్ పూరి, చాట్ మసాలా, మెనీ మోర్ రెసిపీస్, పానీపూరి, ఇలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్లో మనం ఈ పౌడర్ని అయితే యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో 8 గ్రాముల వరకు ధనియాలు, 15 గ్రాముల వరకు సోంపు, అలాగే 20 గ్రాముల వరకు జీలకర్ర, ఒక 10 గ్రాములు ఎండుమిర్చి, అలాగే ఒక 2 పీసెస్ బిర్యానీ ఆకులు వేసి మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నామంటే అన్నీ చక్కగా రోస్ట్ అవుతాయండి అండ్ మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో కానీ లేదంటే స్పైస్ పౌడర్ గ్రైండ్ చేసుకున్న జార్లో కానీ వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎలాంటి వెరైటీస్ చేసుకున్నా లైక్ పానీపూరి, బేల్ పూరి, చాట్, పానీపూరి, ఇలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్లోకి అయితే మనం ఈ పొడిని ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్పెషల్ మసాలా, కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీరు కూడా తయారు చేసి స్టోర్ చేసేసుకోండి.